మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. సహజ సిద్ధంగా చక్కెర వ్యాధిని ఎలా కంట్రోల్ చేయాలి, దీనికి సంబంధించిన ముఖ్యాంశాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటం అనేది ఈ మధ్య ఆధునిక కాలంలో అతిపెద్ద ఆరోగ్య సవాల్ కింద మారిపోయింది. మధుమేహం బారిన పడిన వాళ్ళు జీవితాంతం మందుల పైన ఆధారపడాల్సి వస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటారు. భారతీయులలో జన్యుపరంగా జీవనశైలి మార్పుల వల్ల ఈ చక్కెర వ్యాధి అంటే డయాబెటీస్ అనేది వేగంగా విస్తరిస్తూ ఉంది. అందుకే డయాబెటీస్ క్యాపిటల్ అంటున్నారు. సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది కేవలం ఏదో తాత్కాలిక ఉపశమనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయుర్వేదం ప్రకారంగా శరీరంలో ఉండే జీవక్రియల తాలూకు అసమతుల్యత వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. ప్రకృతి సిద్ధమైనటువంటి ఆ మూలికలు సరైన ఆహార నియమాల ద్వారా ఈ క్లోమ గ్రంథి అంటే ప్యాంక్రియాస్ పనితీరుని ఇంప్రూవ్ చేయొచ్చు. ఈ వివరాల్లోకి మనం వెళ్దాం. 3 నెలల సగటు పరీక్ష, దీని ప్రాధాన్యత ముందుగా మీరు తెలుసుకోవాలి. చక్కెర వ్యాధి ఉన్నప్పుడు సాధారణంగా కేవలం ఏదో రక్త పరీక్ష అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ మాత్రమే చేయించుకుంటూ ఉంటారు. కంట్రోల్లో ఉందిలే అనుకుంటూ ఉంటారు. అయితే అది ఆ సమయానికి సంబంధించినటువంటి ఫలితాన్ని మాత్రమే చూపిస్తుంది. దానికంటే కూడా ఓవరాల్ కంట్రోల్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే దీనికంటే ముఖ్యమైనది 3 నెలల సగటు పరీక్ష స్థాయి అంటే HbA1c టెస్ట్ అంటారు. ఈ పరీక్ష ఫలితం అనేది 6 కంటే తక్కువగా ఉన్నప్పుడు మీరు అంటే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటున్నట్టు అర్థం. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటున్నట్టు లెక్క. ఈ స్థాయి పెరిగే కొద్దీ కూడా శరీరంలో ఇతర అవయవాలపైన ఈ డయాబెటీస్ ప్రభావం చూపిస్తుంది. అంటే కళ్ళు, కిడ్నీలు, నరాలు దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది. మందులు వాడుతున్నా కానీ ఈ సగటు స్థాయిని అదుపులో ఉంచుకోవడం అనేది చాలా కీలకం. సరే, ఈ సందర్భంగా అనేక రకాల ధాన్యాలతోటి ఒక పిండి తయారు చేసుకొని అలాగే ఆహార మార్పులు చేసుకుంటే ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చు. ఎలా, ఇది తెలుసుకుందాం. మధుమేహంతో బాధపడే వాళ్ళు మామూలుగా వైట్ రైస్ అంటే తెల్లటి అన్నం తినడం అనేది పూర్తిగా మానేయాలి. ఆ మాటకు వస్తే అసలు రైస్ ఐటమ్స్ మానేస్తే మంచిది, ఎందుకంటే గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ. చాలామంది ఈ నేపథ్యంలో చిరుధాన్యాలు తింటున్నారు. చిరుధాన్యాలు తింటే సరిపోతుందని అనుకుంటున్నారు. కానీ కేవలం చిరుధాన్యాలు తింటే అప్పుడు అది కూడా ధాన్యమే కాబట్టి దాంట్లో కూడా కొంత గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. కాబట్టి ఈ చిరుధాన్యాల తాలూకు అన్నిటినీ కంబైన్ చేసి అంటే మల్టీగ్రెయిన్ చేసి దాన్ని కూడా మళ్ళీ అలాంటి ఆ పిండితోటి రొట్టెలు చేసుకొని తినడం ఉత్తమం. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే డయాబెటీస్ బయటపడటంతో గోధుమ రొట్టె తింటున్నారు. అంటే గోధుమ పిండితో చేసినటువంటి రొట్టె. కానీ గోధుమల్లో కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువే. అందుకే నార్త్లో ఏమీ వాళ్ళకి షుగర్ లేకుండా ఏం లేదు. అంటే ఎక్కువగా అక్కడ గోధుమలే తింటారు కాబట్టి గోధుమ పిండిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగానే ఉంటాయి. దీనికి బదులుగా రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వీటిని కలిపినటువంటి పిండిని వాడితే మంచిది. అయితే మరి ఈ పిండి తయారీ ఎలాగా? చాలామంది మళ్ళీ దీన్ని మల్టీగ్రెయిన్ ఆట అన్న పేరుతోటి కొన్ని ఫేమస్ కంపెనీల తాలూకు వాటిని కొంటూ ఉంటారు. అయితే వాళ్ళు రుచి కోసం ఏం చేస్తారంటే కాంప్రమైజ్ అవుతారు. అలా కాకుండా మీరే తయారు చేసుకోవాలి. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలతో పాటుగా నాటు శనగలు అలాగే నల్ల బీన్స్ కలిపి పిండి పట్టించాలి. ఈ 7 రకాల గింజల తాలూకు మిశ్రమం అనేది రక్తంలోకి గ్లూకోజ్ని నిదానంగా విడుదలయ్యేలాగా చేస్తుంది. దీనివల్ల చక్కెర స్థాయిలు ఉన్నట్టుండి పెరగకుండా ఉంటాయి. ఈ ఆహార మార్పు అనేది చక్కెర వ్యాధి కంట్రోల్లో మొదటి మెట్టు కింద పనిచేస్తుంది. ఇదే సందర్భంగా ఒక ఆసక్తికరమైన మనం వంటింట్లో వాడేటువంటి ఒక ఆకు గురించి చెప్పాలి. ఇదే కసూరి మెంతి. దీని అద్భుత ఫలితాలు మీరు తెలుసుకోవాలి. మెంతి ఆకులు ఎండబెట్టినప్పుడు వచ్చేటటువంటి ఈ పదార్థాన్నే కసూరి మెంతి అంటారు. అంటే ఎండినటువంటి మెంతి ఆకు పొడి. ఇది అత్యద్భుతమైనటువంటి ఔషధం కింద పనిచేస్తుంది. దీంట్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్ తాలూకు అంశాలు సెల్స్ తాలూకు ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఆ సమస్యను తగ్గిస్తుంది. దీంతో శరీరంలో ఆ కణాలు గ్లూకోజ్ని సమర్థవంతంగా వినియోగించుకోగలుగుతాయి. కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయం 7 గ్రాములు, సాయంత్రం 7 గ్రాములు ఈ కసూరి మెంతిని అంటే ఎండబెట్టిన మెంతాకు పొడిని మీరు తినేటటువంటి ఆ రొట్టె పిండిలో కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఖాళీ కడుపున ఉండేటటువంటి ఆ చక్కెర స్థాయిలు 34% వరకు తగ్గుతాయి, అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. అలాగే భోజనం తర్వాత పెరిగేటువంటి చక్కెర స్థాయిలు 18% వరకు తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది. అయితే నాణ్యమైనటువంటి కల్తీ లేని కసూరి మెంతిని మీరు ఎంచుకోవడం అనేది ముఖ్యం. మీరు తయారు చేసుకోవచ్చు. ఒకవేళ ఎంచుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి క్వాలిటీ కసూరి మెంతిని మీరు ఎంచుకోవాలి. అంటే మెంతి ఆకు పొడిని ఎంచుకోవాలి. ఇక ఇంకొక మంచి కాంబినేషను మెంతి పొడి అంటే మెంతి గింజల పొడి అలాగే పెరుగు మిశ్రమం.
మన ఇళ్లలో సులభంగా దొరికేటటువంటి మెంతులు అనేవి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి. ఇది సాక్షాత్తు హైదరాబాద్ ఎన్ఐఎన్ అంటారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలో చేసిన పరిశోధనలలో ఇది ఆ మెంతులు అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయని తేలింది. రోజుకి 2 స్పూన్లు అంటే దాదాపుగా 30 గ్రాముల వరకు, అంటే 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతి పొడిని వాడటం అనేది, ఇది మీరు చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది, 500 మిల్లీగ్రాముల మెట్ఫార్మిన్ టాబ్లెట్ ఇచ్చే ఫలితంతో సమానంగా ఉంటుంది. పెరుగులో ఒక స్పూను అంటే 1 టేబుల్ స్పూన్ మెంతి పొడిని కలిపి రోజుకి 2 సార్లు, ఉదయం ఒకసారి రాత్రికి ఒకసారి భోజనంతో పాటు తీసుకోవాలి. ఇది సహజమైన మందులాగా పనిచేస్తూ చక్కెర అంటే రక్తంలో ఈ చక్కెరని అదుపులోకి తెచ్చేస్తుంది. అయితే మెంతుల్ని కాస్త దూరగా వేయించి అప్పుడు పొడి చేసుకోవటం వల్ల దాంట్లో ఉండే ఆ అసౌకర్యమైనటువంటి చేదు ప్రభావం కాస్త తగ్గి ఇది మంచి ఒక రకమైనటువంటి కమ్మదనంతో ఒక రుచిగా మారుతుంది. మందులపైన ఆధారపడడం తగ్గించుకోవడానికి ఇది ఒక చక్కటి మార్గం. ఇక ఇదే సందర్భంగా మేహేషు ధాత్రి నిశ అని ఆయుర్వేదం చెప్తుంది. నిశతో పాటుగా ధాత్రి అంటే పసుపు, కాబట్టి ఉసిరికాయ పొడి, దీని విశిష్టతని మీరు తెలుసుకోవాలి. పెద్ద ఉసిరికాయ అనేది విటమిన్ సికి నిలయం. ఇది శరీరంలో ఉండేటువంటి రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా ఈ చక్కెర వ్యాధిని సమూలంగా తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇది దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది. ముఖ్యంగా శారీరక అంతర్గత వాపులు అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఈ ఉసిరి అనేది తోడ్పడుతుంది. అంటే రోజుకి మొత్తం 18 గ్రాముల ఉసిరి పొడిని మీరు 3 విడతల కింద వాడాల్సి ఉంటుంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనానికి ఒక 10 నిమిషాల ముందు ప్రతి పూట కూడా స్పూన్ పొడిని నీళ్ళలో కలిపి తాగుతూ ఉండాలి. దీనివల్ల 270 వరకు ఉన్న చక్కెర స్థాయిలు కూడా 140కి పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ నాటు ఉసిరికాయలతో చేసినటువంటి పొడిని వాడటం వల్ల గరిష్ట ఫలితాలు మీరు అందుకోవచ్చు. అంటే హైబ్రిడ్ కాకుండా కల్తీ లేని ఉసిరి పొడిని ఎంచుకోవటం చాలా ముఖ్యం. ఇదే సందర్భంగా జాగ్రత్తలు, ఇతర అంశాల గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ చిట్కాలు, ఈ సహజమైన పదార్థాలతో చేసినవి, వీటిని పాటిస్తున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు క్రమం తప్పకుండా ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు గ్లూకోమీటర్ అని ఉంటుంది కదా, దాన్ని మీరు కొనుక్కొని ఇంట్లోనే రెగ్యులర్గా పరీక్ష చేసుకోవడం అనేది బెస్ట్. ఈ ఆహార నియమాల వల్ల చక్కెర స్థాయిలు వేగంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మందులు వాడుతున్న వాళ్ళు ఒకవేళ దీన్ని వాడాలనుకుంటే ఆ మందులను ఒకేసారి ఆపకూడదు. అంటే ఇలాంటి న్యాచురల్ రెమెడీస్తో పాటుగా ఒకవేళ అలోపతిక్ డ్రగ్స్ ఏమైనా వాడుతుంటే చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. హైపోగ్లైసిమిక్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల కళ్ళు తిరగటం, స్పృహ తప్పటం ఇలాంటివి కూడా సమస్యలు రావచ్చు. కాబట్టి మీ డాక్టర్ తోటి మీరు డిస్కస్ చేసి చక్కెర స్థాయి తగ్గుదలను బట్టి మందుల మోతాదుని తగ్గించుకుంటూ ఉండాలి. అది అలాగే వాడుతూ ఇవి ఇలాగే వాడితే హైపోగ్లైసిమిక్ అటాక్ రావచ్చు. అట్లనే దాన్ని ఉన్నట్టుండి ఆపకూడదు కూడా. అలోపతిక్ డ్రగ్స్ని క్రమంగా ఆపుకుంటూ రావాలి రిజల్ట్స్ని బట్టి. ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళు కూడా క్రమంగా దానిపైన ఆధారపడటం ఈ మెడిసిన్స్ తోటి, ఈ న్యాచురల్ రెమెడీస్ తోటి తగ్గించుకోవచ్చు. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. మధుమేహం అనేది కేవలం మందులతోటే తగ్గే జబ్బు కాదు. సరైన ఆహార నియమాలు, జీవనశైలి మార్పులు, అలాగే ప్రకృతి సిద్ధమైనటువంటి ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అంటే కసూరి మెంతి అంటే ఎండినటువంటి మెంతాకు పొడి, మెంతి గింజలు, ఉసిరి పొడి ఇలాంటి వాటిని కూడా అడ్జువెంట్గా వాడటం ద్వారా దీన్ని డయాబెటీస్ని పూర్తిగా కంట్రోల్లో పెట్టచ్చు. ఈ సహజసిద్ధమైన మార్పుల్ని అనుసరించడం వల్ల భవిష్యత్తులో అవయవాలు దెబ్బతినకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. క్రమశిక్షణతో కూడినటువంటి జీవనమే సంపూర్ణ ఆరోగ్యానికి అసలైన రహస్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రాన్ని గుర్తుంచుకొని మనం ఈ పద్ధతిలో వీటిని వాడుకుంటూ అర్ధశక్తిగా వ్యాయామం చేస్తూ ఒత్తిడి లేని జీవితం గడుపుతూ ఉంటే డయాబెటీస్ అనేది ఎంత మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో నా విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.